KGF 1, KGF 2 సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసిన ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్ నేడు అట్టహాసంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాపై భారీ అంచనాలున్నాయి. 2 భాగాలుగా రూపొందిన సలార్ సినిమా మొదటి భాగం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ హంబోళే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ క్రెంగథూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ సినిమా ఎలా ఉంది? థియేటర్లోంచి వచ్చిన ఫస్ట్ టాక్ ఎలా ఉంది? బాహుబలి తర్వాత సరైన విజయం లేక నిరాశతో ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ సినిమాతోనైనా సంతృప్తి చెందారా? సినిమా ఎలా ఉంది? ఓవరాల్గా సినిమా హిట్టా, పట్టా, యావరేజా? ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సలార్ సినిమా కథ విషయానికి వస్తే, కాన్సార్ అనేది అడవి ప్రాంతం. ఇక్కడికి ఒక దొంగల ముఠా వచ్చి స్థావరం ఏర్పరచుకుంటుంది. అయితే ఇక్కడ అంతకుముందు ఉన్నటువంటి ప్రజలు వీరిని రాక్షసులుగా భావిస్తున్నా హీరో మాత్రం అందులో ప్రముఖ బందిపోటు కొడుకుతో స్నేహం చేస్తాడు. వ్యవస్థకి బందిపోటులకు జరిగిన పోరాటంలో బందిపోటులకు అండగా సైన్యంగా నిలవడం వెనుక స్నేహానికి మించిన కారణం ఏమిటి? అంతిమంగా బందిపోట్ల విజయం కోసం సలార్ చేసే పోరాటం ఎలా ఉంటుంది అన్నది ఈ కథ ముఖ్య అంశం. ఇక సలార్ సినిమా ప్లస్ పాయింట్స్ విషయాలు గమనిస్తే, సలార్ ఇది ఒక ఫుల్ టైమ్ యాక్షన్ మూవీ. ఈ సినిమాలో 3 పాత్రలు బలంగా ఉంటాయి. ఇంతకు ముందెప్పుడు చూడని రోల్లో ప్రభాస్ చెలరేగిపోయాడు. స్క్రీన్ మీద స్టైలిష్గా కనిపించడమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. మాస్ పాత్రలు వేయాలంటే ప్రభాస్ మాత్రమే బాస్ అనే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ని మించిన మాస్ హీరో లేడని సలార్ సినిమాతో మరోసారి ఈ యంగ్ రెబల్ స్టార్ నిరూపించాడు. ఈ సినిమా ప్రభాస్ రేంజ్ ఏంటో చెబుతుంది. ఈ మూవీలోని ఆయన పాత్ర మళ్ళీ స్టార్ పవర్ని చూపిస్తుంది. చాలా సన్నివేశాల్లో ప్రభాస్ నటన రిమార్కబుల్గా ఉంది. ఇక సలార్ సినిమాలో శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. శృతి గ్లామర్తోనే కాకుండా పర్ఫార్మెన్స్తో కూడా మెప్పించింది. తెర మీద శృతి హాసన్ స్టన్నింగ్గా కనిపించింది. అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ అని యాక్టింగ్ కూడా అదిరిపోయింది. సినిమా చూస్తుంటే మంచి మజా వచ్చింది. ఈ సలార్ సినిమా టెక్నికల్గా అలాగే సౌండింగ్గా సూపర్గా ఉంటుంది. యాక్షన్ సీన్స్ అలాగే ఫైట్స్ డిజైన్, సినిమాటోగ్రఫీ హై రేంజ్లో ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ప్రశాంత్ నీల్ టేకింగ్ అదిరిపోయింది. ఇక సినిమాలో మైనస్ పాయింట్స్ విషయాల గురించి మాట్లాడుకుంటే, సాఫ్ట్ హార్టెడ్ ప్రేక్షకులకి ఈ సినిమాలో వైలెన్స్ అంతగా నచ్చకపోవచ్చు. ఫ్యామిలీ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడంలో ఈసారి కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా నిడివి కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు చాలా లాగింగ్గా అనిపించాయి. మొత్తానికి ఈ సినిమాకి సోషల్ పోస్ట్ ఛానల్ ఇస్తున్న రేటింగ్ 4/5. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.